హాయ్ అండి, నమస్తే. నేను మీ జయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ అందరికీ తెలుసు కదా, ఈ మధ్య నేను 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ స్టార్ట్ చేశానని. అప్పటి నుంచి మీకు వీడియోలు డైలీ వస్తూనే ఉన్నాయి. కానీ ఈ రోజు నుంచి ఇంకా మన వెయిట్ లాస్ ఛాలెంజ్లో కొన్ని కొత్త మార్పులు చేసుకున్నాను. కొన్ని కొత్త ఫుడ్స్ యాడ్ చేసుకున్నాను. ఇంకా కొన్నిటిలో చేంజెస్ కూడా చేశాను. అవన్నీ మీకు ప్రూఫ్లతో సహా మీకు వీడియో చేశాను. ఈ వీడియో మొత్తం మీరు స్కిప్ చేయకుండా చూస్తే నేను ఏమేమి మార్పులు చేశాననేది మొత్తం మీకు తెలుస్తుందన్నమాట. అయితే ఒక మేడం నిన్నో మొన్నో కామెంట్ చేశారండి, హెర్బల్ లైఫ్ తీసుకుంటున్నారు కదా, అది తాగినంత వరకు తగ్గుతారు, తాగిన తర్వాత మళ్ళీ డబల్ అవుతారు, మనీ వేస్ట్ ఎందుకు చేసుకుంటున్నారని. మీరు నా కోసమే చెప్పారు మేడం, కాదంటలేదు. కానీ నా ఒపీనియన్ చెప్తున్నాను. ఒక హెర్బల్ లైఫే కాదండి, మీరు వెయిట్ లాస్ కోసం చేసే వేరే ఏదైనా సరే, డైట్ కానీ ఎక్సర్సైజ్, జిమ్ జాయిన్ అయినా, ఇలా ఏది జాయిన్ అయ్యి ఏం చేసినా సరే చేసినప్పుడు తగ్గుతారు. కానీ మళ్ళీ ఆపేసిన తర్వాత మళ్ళీ రెగ్యులర్గా తింటాం కదా, అలా తినేయటం వల్ల మళ్ళీ లావు పెరిగిపోతాం. అలా అని డబల్ అయిపోము, 1 or 2 kgs పెరుగుతామేమో అంతే. తర్వాత కూడా మెయింటైన్ చేసుకుంటే చాలా వరకు మనమైతే వెయిట్ పెరగం. ఇంకొక విషయం, మనీ వేస్ట్ అని అన్నారు. ఓకే, నేను ఒప్పుకుంటాను, హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్స్ కాస్ట్ ఎక్కువే ఉంటాయి. అయితే నేను అనుకున్నది ఏంటంటే, ఈ 15 to 20 kgs తగ్గుదాము, ఈ 1 year మొత్తం నేను బట్టలు కానీ ఇంకేదైనా నాకు సంబంధించినవి కొనడం ఆపేద్దాము, ఉన్న వాటితో సర్దుకుందాము, ఆ పెట్టే ఖర్చు ఏదో ఇటు నా వెయిట్ లాస్ కోసం పెడదాము, నా హెల్త్ కోసం పెడదాము అని చెప్పేసి నేను అనుకొని ఇలా షేక్ తీసుకుంటున్నాను. ఇలా చెప్తున్నాను, నేను తర్వాత మెయింటైన్ చేస్తానా లేదా అని మీరు అనుకోవచ్చు. మీకు ప్రతిరోజు నా వీడియోస్ వస్తూనే ఉంటాయి. నేను వెయిట్ లాస్ అయిన తర్వాత కూడా మీకు పెడుతూనే ఉంటాను, ఏమేమి తిన్నాను, ఏంటి, ఎంత పెరిగాను అనేది. అప్పుడు మీకు అర్థమవుతుంది నేను ఎలా మెయింటైన్ చేసుకుంటున్నాను ఏంటి అనేది. నేను ఈ చీట్ డే చేసినా కూడా అది మీకు నిజాయితీగా ఒప్పుకొని చెప్తున్నాను. మన ప్రీవియస్ వీడియోస్ చూస్తుంటే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుందన్నమాట. నేను పెరిగిన విషయం కూడా ఆ వారంలో నేను ఏమేమి తిన్నాను, ఎందుకు పెరిగాను అనేది కూడా నేను చేసి పెడుతున్నాను. ఒకవేళ చూడాలంటే వెళ్ళి చూడండి, మీకే అర్థమవుతుంది. నేను ఇలా అనడం వలన ఎవరైనా హర్ట్ అయి ఉంటే నన్ను క్షమించండి. నా ఒపీనియన్ చెప్తున్నాను. నేనైతే ఇలా అనుకున్నాను అని చెప్తున్నాను అన్నమాట. నేను చెప్పింది కరెక్టో కాదో కామెంట్ చేయండి. ఇంకా మన వీడియోస్ నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, ఎవరికైనా ఉపయోగపడతాయి అనుకుంటేనే. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఈరోజైతే నేను మార్నింగ్ నుంచి రెగ్యులర్గా ఎలా చేస్తున్నానో అలా లేవగానే ఒక గ్లాస్ వాటర్ తాగేశాను. 6:30కి డీటాక్స్ డ్రింక్ తాగాను. ఇంకా దాని తర్వాత ఈరోజు నుంచి నాకు ఈవినింగ్ ఎక్కువసేపు చేయాలి అనిపించట్లేదని చెప్పాను కదా వాకింగ్. ఈరోజు కొంచెం మార్నింగ్ కూడా ఒక 20 minutes అలా ఈరోజు మార్నింగ్ వాకింగ్ చేశాను. దాని తర్వాత 9:30కి హెర్బల్ లైఫ్ షేక్ తీసేసుకున్నాను. దాని తర్వాత ఇంకా వాటర్ తాగుతూ మధ్య మధ్యలో 11:30కి ఒకసారి ఆ ఫ్రెష్ తాగాను. ఇంకా దాని తర్వాత కొంచెం పనులు ఏమన్నా ఉంటే మళ్ళీ చూసుకొని ఇంకా 1:30కి ఇదిగోండి భోజనం. చూడండి, ఈరోజు నుంచి క్వాంటిటీ తగ్గించాను. 200 grams పెట్టుకున్నాను అనమాట రైసు. చూసారు కదా, క్యారెట్, కీర రెగ్యులర్గా అలానే పెట్టేసుకున్నాను. ఒక క్యారెట్, హాఫ్ కీర. ఈరోజైతే ఆలు డీప్ ఫ్రై కాదు, మామూలుగా కొంచెం ఫ్రై చేశాను. తర్వాత రసం పెట్టాను. ఇంకా ఆలు షుగర్ ఉన్న వాళ్ళు ఆలు తినకూడదంట, డీప్ ఫ్రైలు అలా ఎక్కువ తినకూడదు అని చెప్పారు డాక్టరు. అందుకని నేను ఎప్పుడన్నా ఒక్కసారి, వారానికి ఒక్కరోజే తింటున్నాను. ఇంకా రసంలో తింటాను కదా అని చెప్పేసి కొంచెం కలుపుకొని ఎక్కువ రసంలో నంచుకుంటానన్నమాట. ఇలా నా మధ్యాహ్నం భోజనం కంప్లీట్ అయిపోయింది. ఇంకా 2:30కి ఇదిగోండి మజ్జిగ చేసుకుంటున్నాను. 2 spoons కర్డ్ వేసుకొని, కొంచెం ఉప్పు వేసుకొని, కొంచెం వాటర్ పోసుకొని షేక్ చేసుకుంటాను. అయితే కొంచెం కూల్గా తాగాలనిపించింది. కూల్ వాటర్ లేవు. కాకపోతే నేను ఎప్పుడూ ఫ్రిడ్జ్లో ఒక గిన్నెలో వాటర్ పోసి పెడతాను, అది ఐస్ గడ్డలాగా అవుతుంది. నాకు ఎప్పుడైనా షేక్ కూల్గా తాగాలనిపించినా, ఇలా మజ్జిగ కూల్గా తాగాలనిపించినా
ఆ గడ్డ తీసుకొని అందులో వాటర్ పోసి కొంచెం సేపు ఉంచితే అవి చల్లగా అవుతాయి కదా వాటరు. అవి పోసేసుకుంటుంటే ఇదిగోండి ఇది మొత్తం కింద పడిపోయాయి. ఇంకా ఈరోజు నుంచి చెప్పాను కదా మజ్జిగలో కూడా ఏదో ఒకటి వేసుకుంటానని చెప్పేసి ఈరోజు సబ్జా నానబెట్టుంచాను కొంచెం 1 స్పూను. అది హాఫ్ వేసుకున్నాను. ఈవినింగ్ నేను మా వారు ఎవరొకరు తాగొచ్చులే అని చెప్పేసి హాఫ్ వేసుకొని హాఫ్ ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. ఇంకా అవి వేసుకొని బాగా షేక్ చేసుకొని టంబ్లర్ నిండా పోసేసుకొని తాగేసేసాను. తాగేసిన తర్వాత ఇంకా కొంచెం సేపు టీవీ చూసి 3:30కి పడుకున్నాను. 4:30కి లేచాను. ఇంకా లేచి బట్టలు మడత పెట్టుకొని 5కి మళ్ళీ ఆ ఫ్రెష్ తీసుకున్నాను. ఆ ఫ్రెష్ 200 ml హాట్ వాటర్లో 1.5 స్పూన్ వేసుకొని తీసుకున్నానమాట. ఇంకా తీసుకున్న ఒక 15 మినిట్స్ తర్వాత మళ్ళీ వాకింగ్ స్టార్ట్ చేశాను. ఈసారి ముందు డంబెల్స్ తోటి కొంచెం ఫిజికల్ యాక్టివిటీ చేసేసి దాని తర్వాత వాకింగ్ చేశాను. ఇదిగోండి 23 మినిట్స్ చేశాను ఈరోజు. అంటే మార్నింగ్ చేశాను కదా, మళ్ళీ అది ఇది అన్నీ కలిపి దగ్గర దగ్గర 1 అవర్ అవుతుంది ఈరోజైతే. వాకింగ్ ఎక్సర్సైజు అన్నీ కలిపి ఇంకా దాని తర్వాత ఫ్రెష్ అయిపోయాను. ఫ్రెష్ అయిపోయిన తర్వాత కొంచెం ఏదో ఆకలిగా అనిపించింది. అంటే మధ్యాహ్నం ఈరోజు కొంచెం రైస్ తగ్గించాను కదా, ఆకలిగా అనిపించి మార్నింగ్ దానిమ్మ విత్తనాలు ఒలిచిపెట్టాను. ఇంకా అవి తినేసాను కొంచెం. అయితే దానిమ్మ పండులో విటమిన్ సి, కే, మెగ్నీషియం, భాస్వరం, పొటాషియం, ఫైబర్, ప్రోటీన్ వంటి అనేక యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల మన రోగ నిరోధక శక్తిని పెంచి ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఇంకా దీన్ని షుగర్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. అందుకే నేను ఇంకా డైలీ తీసుకోవాలి అనుకుంటున్నాను. ఇంకా ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి కూడా సహాయపడుతుంది. రక్తహీనతను నివారిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కదా, ఇలాంటివి అప్పుడప్పుడు మన ఫుడ్లో యాడ్ చేసుకుంటే మంచిది. తిన్న తర్వాత ఇంకా నైట్ డిన్నర్కి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈరోజైతే గోధుమ రవ్వతో ఇది చేద్దాం అనుకుంటున్నాను. ఉప్మా లాగానే ఇలా చేసుకుంటున్నాను అనమాట. కొంచెం వెజిటబుల్స్ అన్నీ వేసుకుంటే కొంచెం హెల్త్కి మంచిది కదా అని చెప్పేసి ఇది చేసుకుంటున్నాను. గోధుమ రవ్వ చాలా రోజులైంది మా వారు తీసుకొచ్చి, దాంతో ఏం చేయటం లేదు. ఇంకా ఎక్కువ రోజులు ఉంటే పురుగు పడుతుందేమో అని చెప్పేసి నేను ఈరోజు చేద్దామని డిసైడ్ అయ్యాను. కాకపోతే మా వారు నేను వెయిట్ తగ్గాలి అని చెప్పేసి పాపం ఎప్పటి నుంచో చూస్తున్నారు. నేను వెయిట్ తగ్గడానికి ఏది అడిగినా తెచ్చిపెట్టేలాగా ఉన్నారనమాట. కానీ ఎప్పటి నుంచో చెప్తున్నారు వెయిట్ ఎక్కువ పెరిగితే కష్టం కష్టం అని చెప్పి. నాకు తెలుసు, కాకపోతే నేను ఫుడ్ చూస్తే ఆగలేను కదా, కొంచెం ఎక్కువ ఫుడ్ అని చెప్పాను కదా, ఇంకా అందుకని స్టార్ట్ చేయలేదు. ఇంకా ప్రీ డయాబెటిక్ వచ్చింది అదే చెప్తే ఏదైనా ముందు తెలీదు, ప్రాబ్లం వచ్చిన తర్వాతనే మనకి జ్ఞానోదయం అవుతుందన్నమాట. ఇంకా ఇదిగోండి ముందు కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత తాలింపు గింజలు వేసేసుకున్నాను. దాని తర్వాత కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసి అవి కొంచెం వేగిన తర్వాత ఒక్క క్యారెట్ వేసాను, బఠానీ వేసాను, దాని తర్వాత టమాటా ఇవన్నీ వేసి అవి కొంచెం బాగా మగ్గే వరకు మూత పెట్టి సన్నని మంట మీద ఉడికిచ్చానమాట కొంచెం సేపు. ఇవి కొంచెం మగ్గడానికి కొంచెం ఉప్పు వేస్తే తొందరగా ఉడికిపోతాయి అన్నమాట. అది వేసాను. దాని తర్వాత కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. టేస్ట్ బాగుంటుందని చెప్పేసి అది కూడా వేసాను. ఎక్కువ వెల్లుల్లి వేసుకుంటారు, కాకపోతే నేను కొంచెం వెజిటబుల్ బిర్యానీ టేస్ట్ వస్తుందని చెప్పేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అసలే ఉప్మా అంటే మా ఇంట్లో ఎవ్వరు దగ్గరికి రానివ్వరు. మా బాబు వాళ్ళు కానీ మా వారు కానీ ఎవ్వరు తినరనమాట ఉప్మా అంటే. ఇంక ఇది ఈరోజు ఎలా తింటారో చూడాలి. ఇంక ఇవన్నీ వేసి ఇవి బాగా మగ్గేలాగా మూత పెట్టి సన్నని మంట మీద ఉడకనిచ్చాను కొంచెం సేపు. హైలో పెట్టొద్దు, సన్నని మంట మీదే ఉడకనిస్తే అందులో ఉండే పోషకాలన్నీ మనకి బాడీకి అందుతాయి అన్నమాట. అంటే ఇవన్నీ నేను కొలతతో చేస్తున్నాను. టీ గ్లాస్ ఉంటుంది కదా, దాంతో 2.5 గ్లాస్ వేశాను. మా ముగ్గురికి కలిపి సరిపోతుందని చెప్పేసి 2.5 గ్లాసు రవ్వ పోసాను. ఇంకా అప్పుడు దీంతో 5 గ్లాసులు వాటర్ కూడా పోస్తానన్నమాట. వాటర్ పోసి ఉప్పు వేసి అది సరిపోయిందో లేదో చూసుకొని ఇంకా వాటర్ మరిగే వరకు మూత పెట్టి మరిగించాలి. ఇదిగోండి ఇలా తెరలు కాగిన తర్వాత ఆ రవ్వ వేసేసుకొని తిప్పేసుకొని ఇది బాగా దగ్గరకు వచ్చే వరకు మీడియం మంట మీద దీన్ని బాగా ఉడకనిచ్చి ఇంకా దించేసి 8కి పెట్టేసుకున్నాం అనమాట. మా వారు వచ్చేసి
రసంలో తిన్నారు. ఈరోజు రసమును పొటాటో ఫ్రై చేశానని చెప్పాను కదా! ఇంకా నేనేమో కారప్పొడి ఉంది. అత్తమ్మ పంపించిందని చెప్పాను కదా! మునగాకు కారం. ఆ కారప్పొడితో తిన్నాను. బాబు వచ్చేసి కారప్పొడి, పొటాటో ఫ్రైతో తినేసేసాడు. ఎలా అయితేనే మొత్తం కంప్లీట్ చేసేసారు బావుందని చెప్పేసి. ఇంకెప్పుడు చేసినా ఇలానే చేయాలన్నమాట. ఇది తినేసిన తర్వాత ఇంకా మా వారు మజ్జిగ అడిగితే మార్నింగ్ చేశాను కదా! ఇంకా అలా ఆ సబ్జా కొంచెం ఉంటే అవి వేసేసి ఆయనకి చేసిచ్చేసాను. చేసిచ్చేసి 10:30కి పడుకున్నాం. మరి ఇవండి నేను 21st డేట్‌న మార్నింగ్ నుంచి నైట్ వరకు తీసుకున్న ఫుడ్ ఐటమ్స్. మరి రేపు అంటే 22nd డే రోజు నేనేమేమి తింటాననేది రేపటి వీడియోలో మీకు షేర్ చేస్తాను. మరి మన వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మరి బాయ్.